వెలుగంటి రూపం తెలుగింటి అందం వెలుగంటి రూపం ఒకటైన చందం సిరిమల్లిగా కార్తీక మాసం కోనేటి దీపం నీ చూపులోనే వెలిగించగా నవ్వే నయగారం మాటే మణిహారం కులుకే సింగారం పలుకే మమకారం ఏ దేవతో ఇల్ల చేరగా ఈ తోటలో సిరిమల్లిగా. నేను ఆఫీస్కి రావటం లేదు. ఎందుకు? ఒంట్లో కాస్త బాలేదు. నువ్వు వెళ్ళు. నేను రావట్లేదని ఆఫీస్కి ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను. హాస్పిటల్కి వెళ్దాం రండి. హాస్పిటల్కి వెళ్ళేంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కొంచెం తలనొప్పిగా ఉంది. ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటాను. మీరు వెళ్ళండి. కొద్ది రోజులుగా గమనిస్తూనే ఉన్నాను. ఏదడిగినా ఇదే సమాధానం చెప్తున్నారు. నాకు తెలిసిన కీర్తిగారు ఇలా ఉండరు. మల్లిక కాశీ వెళ్ళిందా? కాశీ వెళ్ళారా? ఈ నిజం నీకు తెలిసి కూడా ఉదయం నుంచి మాకు సమాధానం చెప్పకుండా పిచ్చి వాళ్ళని చేసి ఆడించావన్నమాట. అయ్యయ్యో, అది కాదు వదినా. నార్మల్. మిస్టర్, వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? రాంగ్ సైడ్ వచ్చింది కాకుండా చాలా ఎక్కువ చేస్తున్నావు. మళ్ళీ ఎవరన్నా అమ్మాయిని తరుముకుంటూ వస్తున్నావా? అంత స్పీడ్గా వస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పోలీస్ గంగరాజు. సో వాట్? నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ముందు బండితి. నేనెందుకు తీస్తాను? నువ్వే తీ. పోనీ మీ ఏసీపీ చెప్తే తీస్తావా? ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో. ఐ డోంట్ కేర్. కిరణ్, ఏమైంది? వీళ్ళు ఇంకా రాలేదండి. ఎక్కడికి వెళ్ళారో ఏంటో ఒకసారి ఫోన్ చేయండి. అమ్మా, ఎక్కడికి వెళ్ళారా? మహాలక్ష్మికి ఐస్ క్రీమ్ తినిపించడానికి తీసుకెళ్ళానమ్మా. ఫోన్ చేస్తే కలవదు. నువ్వేమో చెప్పా పెట్టకుండా తీసుకువెళ్ళావు. నేనెంత కంగారు పడ్డానో తెలుసా? సరేలే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా, భోంచేద్దు గాని. మహాలక్ష్మి రామ్మా. మళ్ళీ ఎవరన్నా అమ్మాయిని తరుముకుంటూ వస్తున్నావా? అంత స్పీడ్గా వస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పోలీస్ గంగరాజు. దాన్ని వదిలేసి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే నా చేతిలో అన్యాయంగా చస్తావు. తప్పుకో. సూర్య, తొందరగా రారా, భోంచేద్దాం. కూర్చో.
కడుపు నిండా అన్నం తింటే ఆరోగ్యంగా ఉంటావు, కొంచెం కొంచెం తినడం కాదు. శాంతమ్మా, ఆ గోరింటకెళ్ళే పట్రా. మహాలక్ష్మి, గోరింటకు పెట్టినా? మహాలక్ష్మి, గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? ఈ ఆషాఢ శ్రావణ మాసాల్లో ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకోవటం ఆనవాయితీ. అంతేకాదు, దీంట్లో ఒక ఆరోగ్యవంతమైన రహస్యం కూడా ఉంది. గోరింటాక్కి చల్లదనాన్నిచ్చే శక్తి కూడా ఉంది. ఈ విషయాలన్నీ చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది. అంతేకాదు, గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడని అంటారు. మరే మా మహాలక్ష్మికి ఎలా పండుతుందో చూడాలి. నీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కిరణ్. కిరణ్, నాకు డౌట్. ఆడపిల్లలు పెట్టుకుంటే ఎర్రగా పండితే మంచి భర్త దొరుకుతాడు, మరి అబ్బాయిలు పెట్టుకుని ఎర్రగా పండితే ఏముంది, మంచి భార్య వస్తుంది. అవునా? మరి నాకు కూడా పెట్టు. ఏంటో అలా చూస్తున్నావు? ఈ కొత్త సరదాలేంటా అని. నాకేమైంది, ఫుల్ యంగ్. చాలండి. హలో, హలో మేడం, అలకపాన్పు దిగండి మేడం. ఏదో సరదా కన్నావు, కాస్త నవ్వండి మేడం. మహాలక్ష్మి, గోరింటాకు పెట్టడం అయిపోయింది. అంకుల్కి చూపించు. ఏమండి, ఎలా పెట్టాను? మా ఆవిడ పెట్టిందంటే ఏంటి? సూపర్. శాంతమ్మా, అమ్మగారు, అమ్మాయిని తీసుకెళ్లి పడుకోబెట్టు. అలాగేనమ్మా. బాయ్ మహాలక్ష్మి, గుడ్ నైట్. కిరణ్, మహాలక్ష్మిలో చాలా మార్పు వచ్చింది. తను మనతో చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది కదా, కానీ ఒక్క విషయంలోనే టెన్షన్గా ఉంది కిరణ్. ఏంటండి? తనకు గతం గుర్తు రావడం సంగతి అలా ఉంచితే, తనకి ఫిజికల్గా ఏ ప్రాబ్లం లేకుండా ఉండి తను ఇంకా మాట్లాడకుండా ఉండడమే నాకు బాధగా ఉంది. బాధే కాదు, భయంగా కూడా ఉంది. అసలు తనకు మాట వస్తుందో రాదో అని. తప్పకుండా వస్తుందండి, నాకు ఆ నమ్మకం ఉంది. తను చాలా ఫాస్ట్గా రికవర్ అవుతుంది. ఏదో ఒక రోజు తను తప్పకుండా మాట్లాడుతుంది. ఆ రోజు ఎప్పుడొస్తుందో, ఒకవేళ తను మాట్లాడితే మొదటిగా ఏం మాట్లాడుతుందో, ఎలా మాట్లాడుతుందో, ఎవరి గురించి మాట్లాడుతుందో. అవునండి, నాకు కూడా చాలా ఆసక్తిగా ఉంది. తను మాట్లాడుతూ ఉంటే వినాలనిపిస్తుంది.
ఏదో ఒక రోజు తను తప్పకుండా నిన్నిలా చూస్తూ నన్ను నేను చూసుకుంటూ కొద్ది రోజుల కిందటి నా గతం గుర్తు తెచ్చుకుంటే ఎంత మార్పు. ఏం మాయ చేశావు మహాలక్ష్మి. జీవితం ఇంత అందమైందని, జీవించడంలో ఇంత ఆనందం ఉంటుందని నువ్వు నా జీవితంలోకి వచ్చేంత వరకు నాకు తెలియదు మహాలక్ష్మి. నువ్వు నా జీవితంలోకి రాకుండా ఉంటే నా ఊపిరి ఎప్పుడూ ఆగిపోయేది. ఈ ఊపిరి నీదే మహాలక్ష్మి. ఇది ఏనాటి అనుబంధం మహాలక్ష్మి. ఇది ఏ జన్మ సంబంధం మహాలక్ష్మి. నన్నే కాదు, అమ్మ నాన్నను కూడా నీ అనుబంధంతో బంధించి వేశావు. నువ్వు ఎప్పుడు మాట్లాడతావో, ఎలా మాట్లాడతావో, ఏమని మాట్లాడతావోనని అమ్మ నాన్న ఎదురు చూస్తున్నారు. వాళ్ళకంటే ఎక్కువగా నేను ఎదురు చూస్తున్నాను. త్వరగా మాట్లాడు మహాలక్ష్మి. నీ గొంతు వినాలని నాకు చాలా ఆశగా ఉంది మహాలక్ష్మి. నేను డిస్టర్బ్ చేస్తున్నానేమో, హాయిగా పడుకో. తెల్లవారేసరికి నీ చేతులు ఎర్రగా పండుతాయి. బాయ్ మహాలక్ష్మి. సూర్య 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 అమ్మాయి గారు సూర్య అమ్మాయి గారు ఏమైందమ్మా సూర్య ఏమైంది సూర్య సూర్య ఏమైందమ్మా అమ్మాయి గారు సూర్య 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 అమ్మాయి గారు సూర్య 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 అని పిలుస్తున్నారు ఎవరండి? పద చూద్దాం. సూర్య 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 మహాలక్ష్మి సూర్య
మహాలక్ష్మి మహాలక్ష్మి సూర్య మహాలక్ష్మి సూర్య సూర్య ఏమేం శాంతమ్మా? సూర్య 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 మహాలక్ష్మి సూర్య 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 మహాలక్ష్మి ఏమైంది? సూర్య మహాలక్ష్మి సూర్య ఏమైంది? సూర్య 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 మహాలక్ష్మి ఏమైందమ్మా? ఏమైంది మహాలక్ష్మి? ఏమైంది? భయం వేస్తుంది. భయమా? ఎందుకు? తెలీదు. ఏమండి బాగా భయపడినట్టుంది, ఏం చేద్దాం? భయపడ్డం ఓకే. మహాలక్ష్మి మాట్లాడుతుంది కిరణ్. మహాలక్ష్మి నువ్వు మాట్లాడుతున్నావు. మహాలక్ష్మి చెవన గుర్తొస్తుందా? అది అది చెప్పు మహాలక్ష్మి, చెవన గుర్తొచ్చిందా? అది శాంతమా మంచిని పట్రా. అలాగే అయ్యారు. పదమ్మా కూర్చో. కూర్చో. మహాలక్ష్మి ఏం భయపడకమ్మా, మేమంతా ఉన్నాంగా. కాసేపు రిలాక్స్ అవ్వమ్మా. రామ్మా ఇలా పడుకో. నిద్రపోయిందండి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. మహాలక్ష్మి ఎప్పుడు మాట్లాడుతుందో, ఏం మాట్లాడుతుందో, ముందుగా ఎవరితో మాట్లాడుతుందో అనుకున్నాంగా. ముందుగా సూర్య పేరే పిలిచిందండి. ఏదైతేనే మహాలక్ష్మి మాట్లాడింది, అదే సంతోషం. అంటే మహాలక్ష్మికి గతం గుర్తొచ్చినట్టేనా? ఎందుకన్నా మంచిది, రేపు క్రాంతికి ఒకసారి ఫోన్ చేసి సైకాట్రిస్ట్ని తీసుకురమ్మని చెప్తే మహాలక్ష్మి కండిషన్ ఏంటో తెలుస్తుంది. రేపు క్రాంతికి ఒకసారి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్దాం. ఒకవేళ కుదరకపోతే మనం అక్కడికి వెళ్దాం. మీకు రేపు మార్నింగ్ చెన్నైలో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పారుగా. పర్వాలేదులే, మనకి మహాలక్ష్మి కంటే అది ఎక్కువ కాదు. అది చాలా అర్జెంట్ కదండి. అర్జెంటే. మహాలక్ష్మి సంగతి నేను చూసుకుంటాను.